నమస్కారం అండి. నమస్కారం అమ్మా. అల్లు అర్జున్ గారు ఆల్రెడీ మనకి సదియా థియేటర్ గురించి ఆ ఇష్యూ తెలిసిందే. అవును. ఇవాళ కోర్టుకి వెళ్ళి హాజరయ్యారని తెలుస్తోంది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఏమైనా ఉందా? యాక్చువల్గా అయితే కోర్టుకి వెళ్ళి హాజరైనట్టుగా నాకైతే తెలియదమ్మా. యాక్చువల్గా మళ్ళీ జూలై 6న విర్చువల్గా హాజరవుతానని ఆయన చెప్పారు. అయితే ఏంటంటే ఇక్కడ ఆయన రాకా సినిమా షూటింగ్లో అట్లీ డైరెక్టర్గా ఉన్న రాకా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. యాక్చువల్గా ఇండియాలో లేరని నేను అనుకుంటున్నాను. అయితే ఏంటంటే ఈ కేసుకు సంబంధించి ఇదేదో నామకహ హాజరవ్వటం తప్ప పెద్ద సిన్సియర్ లేదా ఇంపాక్ట్ ఉండే ఫార్మాలిటీ ఏం కాదు. అయితే ఏంటంటే ఆల్రెడీ దానికి సంబంధించిన తల్లిదండ్రుల నుంచి వాంగ్మూలాలు లేకపోతే రాయితీలు రాజీలు అన్నీ అయిపోయినాయి. జస్ట్ ఎందుకంటే వాళ్ళకి అందాల్సిన అమౌంట్, వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం అంతా కూడా అటు ప్రొడక్షన్ టీం నుంచి కానీ, హీరో నుంచి కానీ, అటు అల్లు అరవింద్ గారి నుంచి కానీ అన్ని రకాలుగా కూడా వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ ఉంది. దానివల్ల ఏంటంటే ఆ సమయంలో ఒక కేసు నిమిత్తం వెంటనే స్పందించలేదు కాబట్టి, లేదా ఆ కేసు ఫామ్ అయిపోయి బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆ బెయిల్ అన్నా కొట్టేయాలన్నా సరే, అంటే ఆ కేసు కొట్టేయాలన్నా సరే 2-3 వాయిదాలు వేస్తారు కాబట్టి ఆ వాయిదాల ప్రకారం కొన్ని ఇలాగ వేస్తారు. ఆయన అంటే ఈరోజు అందుబాటులో లేరు కాబట్టి 6వ తారీఖున ఎప్పుడో విర్చువల్గా నేను హాజరవుతానని చెప్పారు. ఆ రోజు ఫార్మాలిటీ హాజరయ్యి ఇంకో 2-3 హాజరైతే కనుక కేసు కొట్టేస్తారు. జస్ట్ ఇది పెద్ద నథింగ్ సీరియస్. అంటే ఒక అమ్మాయి ప్రాణాలు కోల్పోయింది. ఆ బాబు ఇప్పుడు చాలా లైక్ బెడ్ మీదే ఉండే పరిస్థితులు అనేవి ఉన్నాయి. ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది కోర్టు అయినా సరే? ఒక్కొక్కరికి ఎందుకు అట్లా న్యాయాన్ని సరిచూపట్లేదు? అది ఎలాగంటేనమ్మా, ఒక ప్రమాదవశాత్తు జరిగిన ప్రమాదానికి ఎవరో బాధ్యులని చెప్పలేం. ఆ సమయంలో యాక్చువల్గా అల్లు అర్జున్ మాత్రం అక్కడ హీరో. ఆయన నువ్వు చచ్చిపోమ్మని నిన్ను తొక్కెళ్ళిపోతారని ఆయన అండు. లేదా యాక్చువల్గా కొన్ని ప్రకారం చూస్తే కనుక 9 గంటల 35 నిమిషాలకి ఆ ప్రమాదం జరిగితే 9 గంటల 46 నిమిషాలకు అల్లు అర్జున్ గారు వచ్చారు. అయితే ఈలోపు అల్లు అర్జున్ గారు వస్తారన్న హడావిడిలో వీళ్ళు కొంచెం ఆ థియేటర్ యాజమాన్యం కానీ సరిగా గేట్లు ఓపెన్ చేయకపోవటం, ఒకేసారి గేట్లు ఓపెన్ చేయటం వల్ల వాళ్ళు తొక్కిసలాట జరిగి స్టాంపేడ్ అయితే జరిగింది. పెద్ద ఆ ఫ్యామిలీకి అయితే పెద్ద నష్టం అయితే జరిగింది. దానికి సంబంధించి వాళ్ళకి రావాల్సిన నష్టపరిహారం ఎంత అనుకుంటున్నారో అంతకంటే చాలా ఎక్కువ వచ్చింది. ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు 25 లక్షలు 50 లక్షలు అందుతారు అనుకున్నారు, కానీ దరిదాపుగా 3 కోట్ల రూపాయలు అందింది. దానికి సంబంధించి ఆ బాబుకు సంబంధించిన వైద్యానికి సంబంధించిన ఖర్చులన్నీ ఇంకా ప్రొడక్షన్ టీం కానీ అటు అల్లు అర్జున్ గారే భరిస్తానని చెప్పారు. దానివల్ల ఆ రూపాయి ఖర్చు కూడా అక్కడ బాబుకి అవ్వాల్సిన రూపాయి ఖర్చు కూడా లేదు. ఒకవేళ ఆవిడ నిజంగా సంధ్యా థియేటర్లో ఈ తొక్కిసలాటలో జరిగిన ఆవిడ బ్రతికుండగా సరే, బ్రతికున్నందువల్ల ఆయనకి ఒక భారీగా అయితే ఉండును, కానీ చనిపోయినంత మాత్రాన ఎంత అయితే నష్టం జరిగిందో దానికి కొన్ని 10 రెట్లోనే వాళ్ళకి తిరిగి ఇది ఇచ్చారు. నమస్కారం అండి. నమస్తే. మళ్ళీ సంధ్యా థియేటర్ అల్లు అర్జున్ గారి కేసు అనేది బయటపడడం జరిగింది. వాయిదాకి పిలిస్తే ఆయన అవైలబుల్గా లేరు, 6వ తారీఖు అటెండ్ అవుతా అంటున్నారు. మరి ఈ ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటారు? వీళ్ళకి ఏ విధంగా న్యాయం జరుగుతుంది? ఫ్యామిలీకి ఆల్రెడీ న్యాయం చేశారండి. దురదృష్టవశాత్తు 2024లో ఆమె చనిపోవడం జరిగింది. ఈ అబ్బాయికి ఇలా అయ్యింది. అల్లు అర్జున్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు అనేది ఇవ్వడం జరిగింది. అల్లు అర్జునే కాకుండా ఆ సినిమా డైరెక్టర్ సుకుమార్ కూడా 50 లక్షలు ఇచ్చారు. ఆ సినిమా నిర్మాతలు కూడా అప్పట్లో మైత్రి మూవీ మేకర్స్ 50 లక్షలు ఇచ్చారు. అల్లు అర్జున్ గారు దాదాపుగా 2 కోట్లు ఇచ్చారు, 2-3 టర్మ్స్లో కలిసి. సో దాదాపు 3 కోట్ల రూపాయల వరకు వాళ్ళకి అందింది అమౌంట్. అబ్బాయి కూడా మంచి చికిత్స కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీ అందిస్తుంది. ఇప్పుడు అబ్బాయి పరిస్థితి కూడా చాలా బాగుంది. కాకపోతే కోర్టు వాయిదాకి ఎందుకు హాజరు కాలేకపోయినట్టే కొన్ని సినిమా షూటింగ్లు ఉన్నాయి. బిజీ కారణంగా నేను ప్రెజెంట్ హాజరు కాలేను, ఒక వారం రోజుల్లో నేను హాజరవుతానని చెప్పాడు. అందులో తప్పేం లేదు కదా. అంటే ఇప్పుడు ఈ వాయిదాలు కంప్లీట్ చేసుకొని ఈ కోర్టు కేసు అనేది కంప్లీట్ చేసుకుంటారు, కానీ ఇంకా ఆ అబ్బాయి బెడ్ మీదే ఉన్న పరిస్థితి ఉంది. తర్వాత ఏమైనా పట్టించుకుంటారా, వదిలేస్తారా ఏంటి? ఖచ్చితంగా అల్లు అర్జున్ ఫ్యామిలీ చెప్పింది కదా, ఆ అబ్బాయి యొక్క బరువు బాధ్యతలన్నీ మావే. అబ్బాయి మెడికల్ ఎక్స్పెన్సెస్ కావచ్చు, రేపొద్దున్న ఏదైనా ఎడ్యుకేషన్కి సంబంధించిన పేమెంట్లు కావచ్చు, అన్నీ మేమే పే చేస్తాం, అబ్బాయి లైఫ్ అంతా మేము చూసుకుంటామని అన్నారు. కానీ అల్లు అర్జున్ గారిని ఎందుకు అంత టార్చర్ పెడతా నాకు అర్థం కావడం లేదు. ఇదే విజయ్ ఉన్నాడు, విజయ్ జోసెఫ్, ఆయన ఒక మీటింగ్ పెడితే అక్కడ 40 మంది వరకు చనిపోయారు. మరి ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు? తొక్కిసలాట్లు చనిపోయారు కదా 40 మంది.
ఎలక్షన్కి ముందు విజయ్ ఎన్నికల ప్రచారంకి వచ్చేటప్పుడు ఒక రోడ్ షో పెట్టేటప్పుడు దాదాపు 40 మంది చనిపోయినారు తొక్కిసలాటలో. ఆయన కనీసం జైల్లో కూడా పెట్టలేదు. అల్లు అర్జున్ మాత్రం చాలా వేధిస్తున్నారు. ఏదో వెనక నుండి జరుగుతుందని నేనైతే అనుకుంటున్నాను. ఎవరు చేస్తున్నారు అనిపిస్తుంది? ఎవరు చేస్తారు? ఆంధ్ర వాళ్ళంటే పగ చాలామందికి. ఆంధ్ర హీరోలన్నా, ఆంధ్ర సినిమాలన్నా, ఆంధ్ర వ్యక్తులన్నా పగ. సో కుట్రతో కూడా ఇట్లా మళ్ళీ పాత కేసులు తిరిగేయచ్చు కదా, ఆ విధంగా కూడా అనుకోవచ్చు కదా. సో అల్లు అర్జున్ అయితే న్యాయం చేశాడు. దురదృష్టవశాత్తు జరిగింది, జరగడం చాలా దురదృష్టకరం. ఆ కుటుంబాన్ని కూడా వెంటనే ఆదుకున్నారు కదా. పవన్ కళ్యాణ్ భార్య కూడా ఈ మధ్య వెళ్ళింది, స్నేహారెడ్డి, ఆ ఫ్యామిలీని పలకరించడానికి. ఎలా ఉన్నాడు ఏంటని బాబు. అలాగే సారీ పవన్ కళ్యాణ్ అంటే ఐమ్ సారీ, అల్లు అర్జున్ వాళ్ళ డాడీ కూడా వెళ్ళారు, అల్లు అరవింద్ గారు. అలాగే అల్లు అర్జున్ భార్య కూడా వెళ్ళింది, స్నేహారెడ్డి, ఆ అబ్బాయిని పలకరించడానికి. బాగానే చూసుకుంటున్నారు. అబ్బాయి బరువు బాధ్యతలన్నీ వీళ్ళే చూసుకుంటున్నారు. కాకపోతే మళ్ళీ మళ్ళీ కేసులు తిరిగేస్తారు, మనకు తెలిసిందే కదా. ఎందుకంటే ఆయన డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకున్నాడు కదా. అల్లు అర్జున్ అలా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకోలేదు. వెంటనే ఆయన చెంచల్ కూడా జైల్లో వేశారు. వేరే వాళ్ళైతే మేనేజ్ చేసుకుంటారు డబ్బులు కట్టేసి. అల్లు అర్జున్ అలా చేయలేదు. ఆ వ్యక్తి చనిపోయిన రోజు నైటే ఆయన చెంచల్ కూడా జైలుకి పంపించడం జరిగింది. నాంపల్లి కోర్టుకు వెళ్ళి బెయిల్ తెచ్చుకోవాలంటే తెచ్చుకోవచ్చు, కానీ ఆయన తెచ్చుకోలేదు కదా. ఏదైనా కానీ ఆంధ్ర వ్యక్తుల మీద కొంతమంది కుట్రలు సాగిస్తున్నారు, కేసులన్నీ పాత కేసులన్నీ కూడా తిరగేస్తున్నారు అనేది అయితే నేనైతే మాత్రం అనుకుంటున్నాను.